హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 1వ తేదీన ఇవ్వబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం 4 శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే ఆ 4 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 1వ తేదీ ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం 4 శుభవార్తలు చెప్పారన్నాను కదా. సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే, మనకు స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా ఎవరైతే పెన్షన్దారుడు చనిపోయి ఉంటే కనుక వారి యొక్క భర్తకు పెన్షన్ వచ్చే విధంగా ఈ స్పౌస్ పెన్షన్, వారి యొక్క భార్యకు పెన్షన్ వచ్చే విధంగా ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుందండి. అయితే ఈ స్పౌస్ పెన్షన్ ద్వారా మీ యొక్క భర్త చనిపోయి ఉంటే కనుక మీ యొక్క భార్య, ఎవరైతే భార్య ఉన్నారో సో ఆమెకు పెన్షన్ రావాలంటే తప్పనిసరిగా మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో మీ యొక్క భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్ కానివచ్చు, ఇక మనకు నెక్స్ట్ వచ్చేసి పెన్షన్కి సంబంధించినటువంటి పాస్బుక్ కానివచ్చు. సో ఇవన్నీ మీరు సచివాలయంలో వెళ్ళి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇవి సబ్మిట్ చేస్తేనే మీకైతే పెన్షన్ అయితే మీ యొక్క పేరు పైన ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక మళ్ళీ మనకు రెండో శుభవార్త చూసుకున్నట్లయితే, పెన్షన్దారులు చాలామంది ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి సో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో పెన్షన్ తీసుకోవాలంటే ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక అలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారు, కొత్త ఆప్షను. సో అదేమండి మనకు పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్. అయితే ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ మీరు యూజ్ చేసుకొని ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే మీరు పెన్షన్ అనేది మార్చుకోవచ్చు. సో ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ మీరు యూజ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి సో అక్కడ మీరు ఇది మార్చుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక థర్డ్ వన్ చూసుకున్నట్లయితే, పెన్షన్లకు సంబంధించి ఎవరైతే కొత్త పెన్షన్లకు సంబంధించి వెయిట్ చేస్తున్నారో అతి త్వరలోనే మేము కొత్త పెన్షన్లు అయితే విడుదల చేస్తామని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం నుండి అదిరిపోయేటువంటి శుభవార్త అయితే వచ్చింది. సో ఈ కొత్త పెన్షన్లు వచ్చే ముందు మీరు తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ ఏదైతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు రెడీగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక మనకు పెన్షన్లకు సంబంధించి ఎవరి పెన్షన్లు అయితే హోల్డ్లో పెట్టారో వారి యొక్క పెన్షన్ అనేది రియల్ అంటే వారు ఫేకా లేదా అనేది వాళ్ళు గుర్తించే దాకా మీరు తప్పనిసరిగా పెన్షన్ అనేది అందుతుందని చెప్పి కూడా మనకు ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.